కార్పొరేషన్ చైర్మన్స్ గా ఇన్నాళ్ళు కూల్ గా పొజిషన్ ఎంజాయ్ చేసిన ఆ నేతలకు ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుందట. అదనంగా దక్కిన పోస్టు వాళ్ళని కంగారు పెడుతోందట. ఉన్నదానికి అదనంగా మరో పదవి దక్కితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన నాయకులు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఎవరా లీడర్స్? ఎందుకు కంగారు? తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కొత్త టెన్షన్లో ఉన్నారు. అనూహ్యంగా ఓ పదవి వచ్చింది కానీ దాని దెబ్బకు ఉన్న పోస్టు ఊడుతుందా ఉంటుందా అంటూ చాలా మంది నాయకుల్లో కంగారు పెరుగుతున్నట్లుగా చెప్తున్నారు. కొత్తగా పదవి వచ్చినందుకు సంతోషపడాలో లేక ఇప్పుడున్న ఉద్యోగం కంటిన్యూ అవుతుందో లేదోనని టెన్షన్ పడాలో తెలియని స్థితిలో ఉన్నారు వాళ్ళంతా. సాధారణంగా రాజకీయ నాయకులు ఎవరైనా 2 పదవులుంటే ఫుల్ ఖుషి అవుతూ ఉంటారు. కానీ ఒకరికి ఒక పదవి అన్న రూల్ ఎక్కడ అప్లై అయి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయో అన్నది వాళ్ళ కంగారు. దేశవ్యాప్తంగా డీసీసీలను క్రియాశీలకంగా మార్చాలన్న పార్టీ ప్రణాళికలో భాగంగా జిల్లా అధ్యక్షులుగా కాస్త బలవంతులను నియమించాలని డిసైడ్ అయింది పార్టీ అధిష్టానం. అందులో భాగంగా కొంతమంది ఎమ్మెల్యేలకు జిల్లా అధ్యక్ష పదవులు కట్టబెట్టింది. అలాగే కాస్త పట్టున్న కార్పొరేషన్ చైర్మన్స్ కూడా డీసీసీ పీఠాలు దక్కాయి. ఎమ్మెల్యేల సంగతి ఎలా ఉన్నా కొందరు కార్పొరేషన్ చైర్మన్స్కే కంగారు పెడుతోందట. జిల్లా అధ్యక్షుడిగా ఉండే నాయకుడు కార్పొరేషన్ చైర్మన్ పోస్టులో ఉంటే ప్రోటోకాల్తో పాటు అధికారుల ఆదేశాలు పాటిస్తారని, దాంతో పార్టీ క్యాడర్ కూడా కొంత బలం చేకూరుతుందన్నది పార్టీ ఆలోచనగా కనపడుతోంది. ప్రస్తుతం కార్పొరేషన్ చైర్మన్స్గా ఉన్న 3 నాయకులకు జిల్లా అధ్యక్ష పదవులు దక్కాయి. వరంగల్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ యనగాల వెంకట్రామిరెడ్డికి హన్మకొండ జిల్లా అధ్యక్ష పదవి, సాట్ చైర్మన్గా ఉన్న శివసేనారెడ్డికి వనపర్తి జిల్లా అధ్యక్ష బాధ్యతలు, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ దీపక్ జాన్కు సికింద్రాబాద్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది పార్టీ. వ్యూహాత్మకంగా తీసుకున్న ఈ నిర్ణయం కలిసొస్తుందన్నది కాంగ్రెస్ పెద్దల లెక్క. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కార్పొరేషన్ చైర్మన్స్ పదవీకాలం దగ్గర పడుతోంది. దాంతో రెన్యువల్ అవుతుందా లేదా అన్నది నాయకుల టెన్షన్. ప్రోటోకాల్, కేడర్లు, నైతిక బలం లాంటివి ప్రస్తుతానికి చెప్పుకోవడానికి బాగున్నా రేపు రెన్యువల్ టైంకి పోటీ పెరిగిపోయి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇచ్చాం కాబట్టి దాంతో సర్దుకోమంటే ప్రభుత్వ పోస్టును త్యాగం చేయాల్సి వస్తుందన్నది నాయకుల కంగారుగా తెలుస్తోంది. అయితే అదే సమయంలో మరో మాట కూడా వినిపిస్తోంది. సాట్ చైర్మన్ శివసేనారెడ్డి పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి సంతృప్తిగానే ఉన్నారట. అటు వెంకట్రామిరెడ్డి, దీపక్ జాన్ కూడా కార్పొరేషన్ చైర్మన్స్గా బాగానే పర్ఫామ్ చేస్తున్నారనే అభిప్రాయం పార్టీలో ఉంది. ఈ పరిస్థితుల్లో కొనసాగింపుంటుందా, పార్టీ పదవితో సర్దుకోమంటారా అన్న క్లారిటీ లేక సతమతమవుతున్నారు నాయకులు. కొత్త చైర్మన్ నియామకం కోసం పార్టీ కసరత్తు చేస్తోంది కాబట్టి, లేదంటే డీసీసీ అధ్యక్షులు పట్టు సాధించాలి కాబట్టి వాళ్ళనే కంటిన్యూ చేస్తారన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఏదైనా పార్టీ పగ్గాలు చేతికొచ్చిన వాళ్ళలో కోతలుంటాయా, కంటిన్యూ అవుతారా అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్స్.